జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా 3వ అధ్యాయం కర్మయోగం నుండి 36వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. మనందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగము 36వ శ్లోకం. అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. 36వ శ్లోకానికి అర్థం. అర్జునుడు శ్రీకృష్ణుని విధంగా అడిగెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకున్నను ఇతరులు బలవంతం చేసినట్లుగా దేని ప్రభావం చేత ప్రేరేపితుడై పాపములు చేయుచుండును. 37వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. 37వ శ్లోకానికి అర్థం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీ భగవానుడు పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమగినదే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాసనము. భోగానుభవములతో ఇది చల్లారింది కాదు. కనుక ఈ విషయమున దీన్ని పరమశత్రువుగా ఎరుగుము. 38వ శ్లోకం. ధూమేన వ్రియతే వహ్నిః యథా దర్శోమలేన చ యథోల్బేన వృతో గర్భః తథా తేనేదమావృతం. 38వ శ్లోకానికి అర్థం. పొగచే అగ్నియు ధూళిచే అద్దము మావిచే గర్భము కప్పివేయినట్లుగా జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. 39వ శ్లోకానికి అర్థం. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైంది. ఇది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయును. 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం. 40వ శ్లోకానికి అర్థం. ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇది మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును అని శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నలకు చెప్తున్న సమాధానాలు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జయ శ్రీమన్నారాయణ.